చేసుకోవచ్చు. ఏమంటే అవి మనకి మైండ్కి వస్తే అది దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, తయారు చేసుకోవాలా. కాబట్టి డేవిడ్కి ఇప్పుడు చూడండి, దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు కదా. వాళ్ళ నాన్న అన్ని తీసుకొని వచ్చిన తర్వాత మంచి ఓడ తయారు చేసినాడంట. ఎంత బాగా చక్కగా ఉందంటే చూడడానికి, అబ్బా నువ్వేనా చేసింది అని అందరు ఆశ్చర్యపోతున్నాడంట. వాళ్ళ పక్కింటి పిల్లలు ఉంటారు కదా మీలాగా, అందరు పిల్లలకు చూపిస్తా అంటే అరే ఎక్కడ కొనుక్కున్నావురా అంటున్నారంట. అంటే కొనుక్కోలేదురా, ఇది నేను తయారు చేసిన అంటే అబ్బా అన్ని అబద్ధాలే అంటున్నారంట. అబద్ధాలా? కాదు కదా. అంటే నమ్మలేదంట. అంటే అంత బాగా తయారు చేసినాడని అర్థం కదా. అందరూ అది మెచ్చుకుంటున్నారు, అబ్బా వాళ్ళు చేసినవరా, అంత బాగా చేసినవరా. వాళ్ళ డాడీ కూడా మెచ్చుకున్నాడు, నా పళ్ళు ఉంది నా కూడా చాలా బాగుంది. వాళ్ళ అమ్మ మెచ్చుకుంది, వాళ్ళ ఫ్రెండ్స్ మెచ్చుకున్నారు, అందరు మెచ్చుకున్నారు, పెద్దలు కూడా మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు దాన్ని తీసుకెళ్తున్నాడు ఎక్కడికి? వాళ్ళ ఇంటి దగ్గర నది ఉందని చెప్పినా కదా, నది దగ్గరికి తీసుకుపోయి చేతులు కట్టుకున్నాడు. మీరు చేతులు ఇప్పకూడదు, మీరు చేతులు ఇప్పనే పోదు, ఇప్పితేనే అట్లా అన్ని ముట్టుకుంటున్నారు. బాగా కూర్చోవాలి అసిటైట్ గా, వెరీ గుడ్. అప్పుడు ఏమైందంటే ఇంకా నీళ్ళలో వదలాలి కదా దాన్ని, ఇంకా నీళ్ళ దగ్గర తీసుకుపోయి దానికి పెద్దగా తాడు కట్టుకున్నాడు. ఇప్పుడు గాలిపటానికి తాడు పెట్టుకుంటాం కదా, అట్లా తాడు పెట్టుకున్నాడు దానికి. దా కూర్చుందిరా. అప్పుడు ఏమైందంటే మెల్లగా నీళ్ళల్లో వదిలేసినాడు. ఇంకా నీళ్ళల్లో అది మునగదు కదా, ఓడ కదా, మునగదు. దానికి బాగా తెరలు పెట్టినాడు, మంచిగా ఓడ తయారు చేసినాడు, ఫ్లాగ్ పెట్టినాడు, దారం కట్టినాడు. ఇంకా నీళ్ళలో పెట్టి వదులుతా ఉన్నాడు. అవి నీళ్లు ఇట్లా పోయే పారుకున్నాయి కదా, నీళ్లు పారే నీళ్లు కాబట్టి ఇది కూడా ఏమైతుంది, పోతా ఉంది. వదులుతా అంటే దారం వదులుతా ఉంటే ఏమైతుంది, పోతా ఉంది. మళ్ళీ చాలా దూరం పోయినాక మళ్ళీ ఏం చేశాడు, లాగుంటే మళ్ళీ వస్తా ఉంది. అట్లా బాగుంది కదా ఆట. మీరు ఆడుకుంటారు అట్లా? మీ ఊర్లో నది ఉందా? అవునా? సరే, అట్లా మంచిగా ఆడుకుంటాడంట. రోజు సాయంత్రం పోయి అక్కడ రోజుసేపు ఒక గంట సేపు అక్కడ ఆడుకొని మళ్ళీ ఇంటికి వచ్చేవాడు. బాగా సంతోషంగా హ్యాపీగా ఉండాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందో తెలుసా? మీరు విన్నానా? మరి విన్నాడు లేదు, మాట్లాడద్దు. ఒక రోజు ఏం జరిగిందంటే, ఇక్కడ చూడన్నా విను, నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతా, మళ్ళీ చెప్పలేవు. అప్పుడు సేమ్ అవుతుంది, అందరూ సేమ్ అంటారు కదా, బ్యాడ్ గర్ల్ లేదు. అప్పుడు ఏమైందంటే, ఒకరోజు ఏమైందంటే మామూలుగా వెళ్ళాడు. ఆ రోజు కూడా సాయంత్రం ఇట్లా ఈవినింగ్ అయింది, సాయంత్రం చల్లపుట వదిలి చాలా దూరం వదిలినాడు. ఎందుకంటే పెద్ద దారం, ఇంత దారం చెండు ఉంది కదా, పెద్దది కదా, చాలా దూరం వదిలినాడు. వదిలిన తర్వాత ఇంకా రాకుందామని అనుకునే టైంలో అక్కడ ఊర్లో ఏమైందంటే పెద్ద శబ్దాలు వస్తున్నాయట. ఓ ఓ ఓ అడుస్తున్నారంట అందరు, జనాలు పెద్దోళ్ళందరూ అడుస్తున్నారంట. అని ఏంది అందరు ఇట్లా అడుస్తున్నారని ఇట్లా చూసేసరికి అక్కడ ఏమైందంట, మంటలు వస్తున్నాయట. మంటలు అంటే ఏమైందని అర్థం తెలుసా? ఏదో ఒక షాపు కాలిపోతుందంట. ఒక షాపు అంటుకుంది. ఎట్లా అంటుకుందో, కరెంట్ అంటుకుందో ఏమంటుకుందో కానీ మొత్తానికి అంటుకొని మంటలు పైకి లేసినాయి. పైకి లేసింటే అందరు అడుస్తున్నారే, నిలబోయండి, అక్కడ తేండి, ఇక్కడ తేండి, గట్టిగా గోల చేస్తున్నారంట. అప్పుడు అందరు చుట్టుకుంటారు కదా, అందరు పోతారు. ఏం జరుగుతున్నాయి, అందరు పోయారు. అక్కడంతా ఒక గుంపు అయినారు. అప్పుడు డేవిడ్ ఏం చేస్తున్నాడు, ఇట్లా చూసి అయ్యో ఏదో అక్కడ పొగ వస్తుంది, మంటలు వస్తున్నాయి, అందరు అడుస్తున్నారు, ఏమైందో చూడాలా. మీకు కూడా ఉంటుందా? మీ ఊర్లో అట్లా జరిగితే ఎవరన్నా కొట్లాడుతున్నారంటే పరిగెత్తా చూడాలనిపిస్తుంది కదా. ఇంట్లో ఉంటారా? పరిగెత్తుతా ఇంకా ఆంటీ వాళ్ళు గొచ్చులు పట్టుకొని కొట్లాడుకుంటే అని సంతోషపడేటప్పుడు కూడా ఉంటారు కదా, నవ్వుతుంటారు బాగా కదా. ఎవరన్నా కొట్లాడుతుంటే వాళ్ళు కూతురు తిట్టుకుంటే అప్పుడు హ్యాపీగా ఉంటుంది కొందరికి కదా. అట్లా చూడాలని మీరు కూడా పరిగెత్తుతారా లేదా? ఏమన్నా గుంపుకున్నారనుకో, ఏదైనా యాక్సిడెంట్ అయిందో, ఎవరైనా కింద పడినారనుకో, అందరు గుంపు అవుతారు ఎత్తడానికి కదా. అప్పుడు ఏమైందో చూడాలని మీరు కూడా పోయి తొంగి చూస్తారు. మీరు కూడా ఏం చేస్తారు, తొంగి చూడాలని. అట్లనే ఈ అబ్బాయి కూడా ఆశ, ఏమైతుందో అక్కడ నేను చూడాలని చెప్పేసి ఆ ఓడ చాలా దూరం వదిలినాడు కదా. అది తీసుకునేసరికి చాలా టైం అవుతుంది కదా. ఎట్లా చేయాలి, ఇదంతా తీసుకునేసరికి చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి ఆడ ఒక చెట్టు ఉంటుంది, చిన్న చెట్టు. ఆ చెట్టు కడతాడు. ఆ చెట్టు కట్టి మళ్ళీ ఎవరున్నారు ఆడ, ఒక్కడే ఆడుకుంటున్నాడు, ఎవరున్నారు. ఆ చెట్టు కట్టేసి ఉంటాడు, ఎక్కడ పోదని చెప్పేసి పరిగెత్తుతాడు. పరిగెత్తిపోయి చూస్తే అక్కడ ఒక షాప్ అంటుకుంటుంది. అన్ని వస్తువులన్నీ, టీవీలు అవన్నీ ఉంటాయి కదా, కూలర్లు అవన్నీ ఉంటాయి కదా, అవి అంటుకుంటాయి, అన్ని కాలిపోతుంటాయి. అప్పుడు కొందరు బిందెలతో నీళ్లు తెచ్చి కొడుతుంటే అంతలోనే ఒక ఫైర్ ఇంజిన్ వచ్చింది. ఫైర్ ఇంజిన్ వస్తే దాన్ని పోలీసు వాళ్ళందరూ ఏం చేస్తారు, పెద్ద పెద్ద పైపులు ఉంటాయి కదా, ఆ పైపులు
అయితే అంతా ఆరిపోతుంది, అంతా సర్దు మలుగుతుంది, అందరు పెద్దలందరూ పోతారు, చిన్నపిల్లలందరూ పోతారు. అప్పుడు డేవిడ్కి వెంటనే ఏం గుర్తొస్తుంది? అంతవరకు గుర్తు లేదే, మర్చిపోయింటాడు, ఓడను మర్చిపోయింటాడు. అప్పుడు ఆ ఓడ గుర్తుకొస్తుంది. అయ్యో నా ఓడ అక్కడ చెట్టు కట్టేసాను, ఇంకా ఉంటాడా, నిలబడతాడు అక్కడ. పరుగుగా అమ్మో నా ఓడ ఏమైందో అని పరిగెత్తుకుంటా దగ్గరన్నమాట కనపడుతుంటది. ఇప్పుడు పరిగెత్తుకుంటా వస్తాడు. వచ్చి చూస్తే చెట్టుకి ఏం లేదు, దారం లేదు. అయ్యో గాలికి ఏమన్నా తెగిపోయిందేమో, కొట్టుకొని పోయిందేమో అని అన్నదెంత పరిగెత్తి చాలా దూరం పరిగెత్తితే ఎక్కడ దారం కనపడదు, ఓడ కనపడదు. ఇంకా మీరు ఊరుకుంటారు. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మీరైతే ఏం చేస్తారు? ఏడ్చరా? మళ్ళా చెప్పండి, మీరైతే ఏం చేస్తారంటే మనసులోనే పెట్టుకున్నారు కానీ చెప్పారు బయటికి. ఇంకా ఇప్పుడు డేవిడ్ ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు, నా ఓడ ఏడ్చుకుంటా ఇంటికి వచ్చినాడు. అప్పుడు నాన్న ఏమైంది, ఏమైంది నా ఓడ ఎట్లా పోయింది, ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదు అంతా కథ చెప్పినాడు. ఇప్పుడు నేను చెప్పిన కథ అంతా నేను చెట్టు కట్టేసినాను, అక్కడ మంటలు వస్తుంటే పోయినా చూడడానికి, ఇక్కడ చెట్టు కట్టేసినాను, ఎవ్వరు లేరు, ఎవరు తీసుకోలే అనుకున్నాను. అయితే వచ్చేసరికి నా పడవ లేదు అని ఏడుసటే. అయ్యో ఒకసారి ఎతకాల్సింది, అన్న చెట్ల చాట ఉందేమో ఎతకాల్సింది, అన్న ఇరుక్కుందేమో చెట్లకు ఆడు చూడాల్సిందంటే చాలా దూరం పోయి చూసిన డాడీ. నా కాళ్ళు నస్తున్నాయి డాడీ, ఎక్కడ అంత ఎతికినా డాడీ, మొత్తం ఎతికినా, ఇంకా చాలా దూరం పోయినా అయినా లేదు డాడీ అని చెప్పేసి నా పడవ అని ఇంకా ఏడుసా ఉంటాడు. ఇంకా ఇప్పుడు డేవిడ్ ఏమి ఇచ్చినా తీసుకోడు కదా, డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోడు, లడ్డు ఇచ్చినా తీసుకోడు, బూంది ఇచ్చినా తీసుకోడు కదా. నాకేమో డాడీ డబ్బులు ఇస్తుంటే నాకు వద్దు, ఇంకా నీకేం కావాలో చెప్పు నాన్న, ఏమి ఇస్తుంటే కూడా నాకేం వద్దు, నా పడవ నాకు కావాలని ఏడుస్తున్నాడంట. ఇంకా అడిగినాడు, ఇంకా మారం చేస్తున్నాడు, అన్నం తినడు. అప్పుడు వాళ్ళ డాడీ ఒక మాట అయిపోయినాడంట, చూడనా బుజ్జగిస్తారు కదా, మీ అమ్మ మీ డాడీ కూడా బుజ్జగించలేదా, కొట్టారా? లేదా, ఈసారి ఇస్తలేరా, ఇప్పుడు లేరా డబ్బులు, ఈసారి ఇస్తలేరా, ఈసారి బర్త్డే బాగా తీసుకుందాం లేరా, ఇప్పుడు డబ్బులు లేవు లేరా, డ్రెస్సు లేదు లేరా, మా నాన్న కాదు అని అనలేదా ఇప్పుడు మిమ్మల్ని? అన్నారా లేదా? వెరీ గుడ్ కదా. అమ్మ నాన్న బుజ్జగిస్తారు కదా, లేలే నాన్న ఇంకా కొట్టం లేరా, కోపం వచ్చి కొట్టినా లేరా, సారీ లేరా, లేనన్నా తిను నాన్న, అన్నం తినని బుజ్జగిస్తారు కదా. అట్లనే వాళ్ళ డాడీ సర్లే నాన్న పోతే మళ్ళీ చేసుకుందులే, నా బుజ్జి కన్నా కాదు, ఏడ్చొద్దు ఎంత అయిపోయినా ఏడుస్తూనే ఉంటాయి. అప్పుడు వాళ్ళ డాడీ అంటాడు, సరే నిన్ను షాప్కి తీసుకుపోతా, ఇప్పుడు మనం రేపు షాప్కి వెళ్ళిపోదాము, ఇప్పుడు చీకటి పడింది కదా, ఇప్పుడు వద్దులే, రేపు సాయంత్రం షాప్కి వెళ్దాము, నీకు ఏ బొమ్మ కావాలంటే అది తీసుకో, ఎంత డబ్బులైనా సరే, 1000 రూపాయలైనా సరే, 2000 అయినా సరే, ఎంతైనా సరే నేను కొనిస్తా, సరేనా తీసుకుంటావా అంటే అప్పుడు ఇష్టం లేదు, ఆయన కూడా ఏం చేస్తాడు అంతే కదా, వాడి ఇష్టం అంతా దేని మీద దిగి వాడి పడవ మీదనే ఉంది. ఎందుకంటే కష్టపడి చేసుకున్నాడు కదా, కష్టపడి 2 రోజులు కష్టపడి కూర్చొని మైండ్ పెట్టి కట్ చేసుకొని అతికించుకొని మళ్ళీ తప్పిపోతుంటే మళ్ళీ కట్ చేసుకొని మళ్ళీ రంగులేసి ఫ్లాగ్ తయారు చేసి ఎంత కష్టపడింటాడు కదా, మంచి ఓడ తయారు చేసుకున్నాడు. కానీ అదేమైంది, కొద్ది రోజులకి 2 రోజులకి పోగొట్టుకున్నాడు. అయితే వాళ్ళ డాడీ చెప్పింటే సరేలే అని చెప్పేసి అట్లే ఉన్నాడు. ఇంకా తెల్లవారికి స్నానం చేయను, టిఫిన్ చేయను అంటే అడిగినాడు కదా, ఇట్టే ఉన్నాడు బుద్ధి పెట్టుకొని. మీరు కూడా అడుగుతారు కదా, ఏం పలకరు కదా, అదెందుకంటే ఏమన్నా అదెందు అంటారు కదా అడిగితే, రా పాప ఇటు రాటే ఏమన్నా పిలిచాకు అంటారు కదా. అన్నం తినరు, ఏం తినరు, అలిగినారా లేదా ఎప్పుడన్నా? అలాగా మీరు? సరే, ఇప్పుడు డేవిడ్ కూడా అట్లనే ఉన్నాడు, ఏం మాట్లాడు, నవ్వడు, అస్సలు నవ్వే రాదు, మూతి ఎంత అయింది అంత అయింది, అలిగితే అంత అవుతుంది కదా, అంతేనా కదా, నవ్వుతే ఇంత అవుతుంది, అలిగితే అంత అవుతుంది. ఇప్పుడు డేవిడ్ కూడా అంతే, మూతి ఎంత ఉంది అంతే అయింది, ఎంత నవ్వడంలే, మాట్లాడడంలే, ఏం పలకడంలే, సరిగా తినడంలే, ఊరికే టిఫిన్ పెడుతుంటే వాళ్ళమ్మ కొంచెం తిన్నాడు అంతే, అట్లాగున్నాడు. అయితే తెల్లవారింది, సరే అని రెడీ అయినాడు. ఇంకా సాయంత్రం అయింది, అన్నాడు సరే నాన్న పోదామా, షాపింగ్ పోదామా, ఎక్కడికి షాపింగ్ పోదామా అంటే ఇష్టం కాదు, అదే కొత్తగా పోదాం అంటారు కదా, కానీ అట్లా అన్నాలే, సరే
అంటే ఇష్టం లేకుండా కదా కదా ఇష్టం లేకుండా పోతుంటాడు అనమాట. అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న తీసుకుని వెళ్ళి ఒక పెద్ద షాప్కి తీసుకుపోతాడు. కర్నూలు తీసుకుపోయినాడు. అంటే ఇట్లానే ఇది పల్లెటూరు కదా, అక్కడ వాళ్ళది కూడా ఒక టౌన్ ఉంటే అక్కడ ఆ టౌన్ కి తీసుకువెళ్ళినాడు. బస్సులో తీసుకెళ్లి ఒక పెద్ద షాప్ కి తీసుకుపోయినాడు. పెద్ద షాప్ లో పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి కదా అని చెప్పేసి ఒక పెద్ద షాప్ కు తీసుకుపోయి, అది అద్దాల షాపు, ఒక్కొక్క బొమ్మను ఒక్కొక్క అద్దంలో పెట్టినారంట. ఎంత కాస్ట్ ఉంటాయి కదా, చాలా రేట్ ఉంటుంది. అట్లాంటి షాప్ కి తీసుకెళ్లి, చూడన్నా నీకేం కావాలో కోరుకో, నీకేది కావాలన్నా తీసుకో, నేను డబ్బులు నేను ఇస్తలే, నువ్వు మళ్ళీ ఇంత డబ్బులు అయిందని బాధపడకు, ఎంతైనా నేను కడతా, నువ్వు తీసుకోండి. అది కూడా ఇష్టం కదా, సర్లే అంటున్నాడు. అని సరే ఇక్కడ నుంచి చూస్తాను, పెద్ద షాప్ కదా, తిరుగుతా చూస్తా ఉన్నాడు. అక్కడ ఏమేమి ఉండే, ఒక పెద్ద బస్సు ఉంది, ఒక పెద్ద ట్రైన్ ఉంది, మళ్ళీ ఒక పెద్ద విమానం ఉందంట, మళ్ళీ ఒక పెద్ద ట్రాక్టర్ ఉందంట, జేసీపీలు ఉన్నాయంట, అన్ని బొమ్మలు ఉన్నాయంట, అన్ని ఆడబొమ్మలు ఉన్నాయంట. తర్వాత ఏమేమో ఉన్నాయంట, కీచే బొమ్మలు అన్ని, మొత్తం కాస్ట్లీ బొమ్మలు అన్ని ఉన్నాయంట. కానీ ఇష్టం ఉందే వీడికి లోపల. ఓకే చూస్తా ఇది కావాలంటే ఇంకా చూడు వేరే ఇంకా చూడాలో నాన్న చూపిస్తా ఉంటే మొత్తం ఇక్కడ నుంచి రౌండ్ వేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పెద్ద షాప్ తిరిగేసరికి 1 గంట పడుతుంది. అంతా తిరిగేసి అక్కడికి వచ్చేసరికి ఇక్కడల్లా తిరిగి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవరుంటారు, క్యాషియర్ ఉంటాడు కదా, ఒక పెద్ద టేబుల్ పెట్టుకొని ఉంటాడు కదా, అటువైపు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద అద్దం ఉందంట. ఆ పెద్ద అద్దంలో ఒకటి కనపడేసరికి షాక్ అయినాడంట. ఏం కనపడిందా చెప్పండి? ఒక పెద్ద అద్దం పెట్టినారు, ఆ అద్దంలో ఒక బొమ్మ ఉందంట. దాన్ని చూస్తానే ఇంకా ఇట్లే షాక్ అయినాడంట. ఏముందంటే ఆ పడవ అక్కడికి వచ్చిందంట. వాడు చేస్తున్నాడు కదా, వాడు తయారు చేసుకునే పడవ, పేరు కూడా రాసుకున్నాడంట, డేవిడ్ అని పేరు కూడా ఉందంట. ఇండియన్ ఫ్లాగ్, ఇండియన్ రాస్తున్నాడు, ఆయన హ్యాండ్ రైటింగ్ కనుక్కుంటాడు కదా, ఇండియన్ రాసుకున్నాడు కదా, అది కూడా ఉంది. వాళ్ళ డాడీ అన్నాడంట. అంటే వాళ్ళ డాడీకి భయం అయిందంట, ఏమి ఇట్లా నడుస్తున్నాడు వీడు అని చెప్పేసి, ఏంటంటే ఇట్లా అని చేపట్టుకుని లాక్కొని పోయి, అది చూదురా నా పడవ ఇటుకి ఎట్లా వచ్చింది, చూదురా అని తీసుకుపోయి, చూడు నాదే కదా, అది చూడు నా హ్యాండ్ రైటింగ్ కదా, నా పేరు రాసుకున్నా కదా, చూడు డాడీ నాది ఇక్కడికి ఎట్లా వచ్చింది అంటే వాళ్ళ డాడీ కూడా ఆశ్చర్యపోతాడంట. అవునా నీది ఎట్లొచ్చింది షాప్కి, అడుగుదాం రా యజమాని అడుగుదాం రా అని చెప్పేసి ఆయన దగ్గర పోయి, అయ్యా ఇంకా వీడు ఉండలే, పరిగెత్తుకుంటా పోయినాడు ఆయన దగ్గరికి. అంకుల్ ఎందుకు నా పడవ ఇంటికి వచ్చింది, అది నాది, ఇస్తారయ్యారా మీరు అంటున్నాడంట. అంటే అంకుల్ వండుకొని, మీదానా, ఏమో నాకు తెలియదు, అది మేము అమ్మడానికి పెట్టినాం. లేదు అంకుల్ అది నేను తయారు చేసుకున్నా, చూడు నేను ఫ్లాగ్ పెట్టినా, కలర్స్ కూడా నేనే కొట్టినా, ఇండియన్ రాసిన, చూడు నా హ్యాండ్ రైట్ అది అని గట్టి కడుస్తున్నాడంట. ఎందుకు అంటే ధైర్యం కదా, వాంది కదా. అంటే అప్పుడు అంకుల్ అన్నాడంటే, ఏమో నాన్న నీదో ఏమో నాకు తెలియదు, నిన్న ఏం జరిగిందంటే ఒక చేపలు పట్టేటోడు బేస్తవాడు వచ్చి నాకు అమ్మిపోయినాడు. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక బేస్తవాడు వచ్చి నాకు డబ్బులకి అమ్మిపోయినాడు, నేను అది అమ్మకానికి పెట్టినాను, ఇప్పుడు దాని విలువ 2000 అవుతుంది, ఇప్పుడు 2000 మీరు ఇస్తే నేను ఇస్తాను, లేకుంటే పొడి ఇక్కడ నుంచి అన్నాడంట. అమ్మో 2000 అంకుల్, అంత మోసం చూడు మీరు, నేను తయారు చేసుకున్నాను మళ్ళీ నేను డబ్బులు ఇవ్వాలా అంటే ఇస్తాడా అంకుల్? ఇస్తాడా? డాడీ డాడీ నాది డాడీ, డబ్బులు ఇయ్యద్దు డాడీ అంటున్నాడట వాడు. అంటే ఆ అంకుల్ ఇస్తాడా? ఏ ముందు పొడి ఇక్కడ నుంచి అంటాడు. షాప్ లో బయటికి తోలేస్తారు కదా, వాచ్మెన్లు ఉంటారు ఆడ. అప్పుడే ఏం చేసినాడంటే, డాడీ నాది చూడు అంత మోసం డాడీ అంటే, లేదు అన్న నువ్వు పోగొట్టుకున్నావు కదా, అది వేస్తావాడు. చేపలు పట్టే వాళ్ళు ఏం చేసినారు, సాయంత్రం పూట చేపలు పట్టనీకు అంటే అది దొరికింటే, అబ్బా ఇంత బాగుంది ఇది అని దాన్ని ఇప్పుకొని వచ్చి షాప్ లో అమ్మినాడు. డబ్బులు వచ్చినాయి వాడికి, 1000 రూపాయలకి అమ్మినాడు. ఇప్పుడు షాప్ అడుగుతానేమో 2000 చెప్తున్నాడు, ఎంత లాభం కదా. కానీ డేవిడ్ చేసిన పడవకి ఎంత విలువ వచ్చిందో చూడు, ఎంత అంటే అది కాస్ట్ 2000 అంటే. అమ్మో 2000, అప్పట్లో డబ్బులు ఎక్కువ అనమాట, విలువ ఎక్కువ. అప్పుడు ఈ కథ జరిగి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అట్లా. అప్పుడు ఏమైంది, డాడీ అని ఏడుసటి, లేదన్నా నువ్వు ఏడవద్దు నేను కొనిస్తా కదా, కొనుక్కుందాంలే అని చెప్పేసి, లేదంటే ఆయన దగ్గర పోయి, అయ్యా అది ఇచ్చేయండి అయ్యా, అది ఇస్తాం, డబ్బులు ఇస్తాం, లేదు జోబులో నుండి డబ్బులు ఇచ్చి 2000 ఎంచేసి ఆయనకి ఇస్తే, అప్పుడు ఆయన షాపులో నుండే తీసి అద్దంలో నుంచి అద్దం జరిపి అద్దంలో నుంచి తీసి ఎవరికి ఇస్తాడు, డేవిడ్కి. డేవిడ్ ఇట్లా చేతిలో తీసుకొని ఆ బొమ్మలు ఉన్నాయి అని నేను బొమ్మలు రాజమండ్రిలో మర్చిపోయేసిన, చర్చిలో అన్నీ మర్చిపోయేసిన బొమ్మలు బాగున్నాయి, మీకు చూపించుంటే బాగుండేది. ఇట్లా పట్టుకొని ఓడను
ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడ్చినాడు? ఇట్లా కళ్ళకి నీళ్లు కారినాయంట. అప్పుడు వాళ్ళ డాడీ, ఎందుకు నన్ను ఏడుస్తున్నావు అంటే, నేను ఏడ్చలే డాడీ, ఏమంటా సంతోష బాష్పాలు అంటారు కదా, దాని ఏమంటారు, సంతోషం ఎక్కువ అయిపోతే, ఇప్పుడు మీరు గట్టిగా నవ్వినారంటే కళ్ళకి ఏమొస్తాయి తెలుసా, నీళ్ళు వస్తాయి కదా. అప్పుడు ఏమరా ఏడుస్తున్నావు అంటే, నేను ఏడ్చలేదురా అంటాం కదా. గట్టిగా సంతోషం వచ్చిందంటే ఏడుపు వస్తుంది. అప్పుడు డేవిడ్ ఇట్లా పట్టుకొని, ఓ నా చిన్న ఓడా అని ఇట్లా ఇట్లా గట్టిగా ఎత్తుకొని, ఆ బొమ్మలు చూస్తే బాగుంటాయి నిజంగా, అది లేవు, తీసుకొని ఇట్లా ముద్దు పెట్టుకొని ఇట్లా గట్టిగా ఐ లవ్ యూ అని అతుకుంటాడంట. అది చూడండి ఎంత, అప్పుడు కంటే ప్రేమ ఎక్కువైంది. ఇప్పుడు రెండోసారి కదా దొరికింది. ఫస్ట్ ఏం చేసినాడు, తన చేతులతో తయారు చేసుకున్నాడు. అయితే అది ఏమైంది, పోయింది. మళ్ళా రెండోసారి దొరికింది. మళ్ళీ దానికి ఏమి ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చి విలువ ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు అదంటే ఇంకా ప్రేమ ఎక్కువైంది. అట్లా జరిగిందంటే ఈ కథ ఎందుకు చెప్పినానో తెలుసా పిల్లలు మీకు? యేసయ్య కూడా సేమ్ ఇలాగే చేసినాడు మనల్ని. ఒక్కసారి మనల్ని ఏం చేసినాడు, పోయిన వారం చెప్పిన కదా, బొమ్మను తయారు చేసుకొని కళ్ళు పెట్టి, చేతులు పెట్టి, ముక్కు పెట్టి, అన్ని పెట్టి అని ఉప్పితే మనం ఏమైనాము, మనుషులమైనా. అయితే మనల్ని ఎవరు దొంగిలించినారో తెలుసా? సాతానుడు దొంగిలించినాడు. ఈ పండు తిని, ఏం కాదు పండు తిను అని అవ్వకు చెప్పి ఆ పండు తినిపించింటే, అప్పుడు వాళ్ళు మనం అందరం ఏమైపోయినా సాధారణ పిల్లలం అయిపోయినాం. ఇప్పుడు దేవుని పిల్లలం కాదు మనం. ఎవరి పిల్లలము? సైతాన్ పిల్లలం అయినాం కదా. అయితే దేవుడు ఏం చేసినాడు, ఏడ్చినాడు. దేవుడు లాగే, నా బిడ్డలు నేను తయారు చేసుకున్నాను, నా బిడ్డలు. దేవుడు చాలా ఒక రోజంతా ఏడ్చినాడు కదా, ఏం తినకుండా మూతి ఇట్లా పెట్టుకొని చెప్పినా కదా. అట్లనే దేవుడు కూడా చాలా బాధపడి, నా బిడ్డలు నేను తయారు చేసుకున్నాను, నా ఊపిరి, నేను అంటే నా ఊపిరి, నా ప్రాణం వాళ్ళు పోసినాను. నా బిడ్డలను ఎవరు ఎత్తుకపోయినాడు? లూసిఫర్ గాడు ఎత్తుకపోయినాడు. ఇప్పుడు వాళ్ళకి నాకు దూరం అయిపోయినాం, నా బిడ్డలు దూరం అయిపోయినారు నాకు. ఇప్పుడు పరలోక రాజ్యానికి రాలేరు వాళ్ళు, నరకానికే వాళ్ళు పోతారు. నా బిడ్డలు నరకానికి వెళ్తారే ఎట్లా అని చెప్పేసి దేవుడు కూడా బాధపడి ఏడ్చి అప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఒక నిర్ణయం చేసుకొని, నేను వాళ్ళని ఎట్లయినా రక్షించుకుంటా అని చెప్పేసి అప్పుడు మన కోసమే ఏమి ఇచ్చినాడు, రక్తాన్ని చిందించినాడు. అందుకే మనం ఈ పండుగ చేసుకుంటాం కదా, ఈస్టర్. సిలువలో దేవుడు మన కొరకు ఏం చేసినాడు, నా బిడ్డలు పాపం చేసినారు కదా, వాళ్ళ పాపం అంతా నేను తీసుకుంటాను, నా బిడ్డలు రక్షించుకుంటానని చెప్పేసి మనం చేతులతో పాపం చేసినాం కదా, దొంగతనం చేసినాము, కొట్టినాము, వేరే వాళ్ళను ఏమేమో చేసిన ఈ చేతులకి ఏం చేసినాడు దేవుడు, చీలలు కుట్టించుకున్నాడు. కాళ్ళకు ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తున్నాం కదా, సినిమాల కంటే మరి ఎక్కడికంటే అక్కడికి అమ్మ చెప్తుంటే కూడా పరిగెత్తుతాం. అరే రాదా అంటే కూడా అని పరిగెత్తుతాం వినకుండా, అది కూడా పాపమే కదా. అందుకు చీలలు ఇక్కడ కాళ్ళలో కొట్టించుకున్నాడు. తర్వాత ముళ్ళతో కిరీటం చేసి ఇట్లా ఒత్తినాడంట. ఒత్తితే నొప్పి రాదా? లోపలికి ముళ్ళలన్నీ గుచ్చుకుపోయినాయంట. అక్క తెచ్చింది మళ్ళీ సరే మా కూర్చోండి అయిపోయింది కదా లాస్ట్. ముళ్ళుల ఏం చేసినారు, యేసు ప్రభుకు ముళ్ళ కిరీటం అల్లి, ఇట్లా ముళ్ళ కిరీటము అల్లి ఆ ముళ్ళులు ఏం చేస్తున్నారు, తల మీద పెట్టి కూర్చేసరికి లోపలికి ఇంత పొడవు ఉంటాయి ముళ్ళులు. ఇప్పుడు చిన్న ముళ్ళులు అంట, ఆ కాలంలో అయితే ఇంత పొడవు ఉంటాయంట ముళ్ళులు. అన్ని లోపలికి కుచ్చుకొని పోయేసరికి రక్తం వస్తుందా లేదా, నొప్పింటదా లేదా? మళ్ళీ ఎందుకోసం అంటే, మన కోసం, నా బిడ్డలు నాకు కావాలి, పరలోక రాజ్యానికి నేను తీసుకెళ్లాలా, నా పిల్లలు నరకానికి పంపించకూడదు అని చెప్పేసి దేవుడే మన కోసం, మనం చేసిన పాపాల కోసం, ఈ చేతులతో చేసిన పాపానికి చేతుల్లో మేకులు, కాళ్ళతో చేసిన పాపానికి కాళ్ళల్లో మేకులు, తలతో అబద్ధాలు ఆడినాం కదా తలతో, ఎందుకు ఈ తలకి ముళ్ళ కిరీటం. తర్వాత బల్లెంలో ఇక్కడ పొడిపించుకున్నారా లేదా? బల్లెంలో ఏం చేసినారు, పొడిచినారంట ఇట్లా పీట తీసుకొని. అందుకు మనం హృదయంలో చేసిన పాపాలకి ఇక్కడ పొడిపించుకున్నాడు, రక్తం అంతా కార్చినాడు. చీలలు బట్టి ఒక గుంతలో సిలువనట దించేసరికి ఏమైనాయంట, చీలలు ఇట్లా దిగేసరికి ఏమైతాయి చెప్పండి, పెద్దగైతాయి రంధ్రాలు కదా. ఇట్లా కిందికి దించేసరికి రంధ్రాలు ఇట్లా పెద్దగైతాయి. కాబట్టి శరీరం అంతా చీలిపోయిందంట. ఈ మూడు మేకల మీద వేలాడుతూ వచ్చినాడు. బరువంతా 3 మేకలు పట్టాలంటే బరువు ఉండదా? ఈ బరువంతా ఈ చేతులు కాళ్ళ మీద ఎంత నొప్పి ఉండదా? చాలా బాధ అనుభవించినాడు మన కొరకు. కాబట్టి నీళ్లు దప్పిగా అవుతున్నాయంటే నీళ్ళు ఇచ్చినారా, చిరకని ఇచ్చినారంట, చేదుని ఇచ్చినారంట, కొరడాలతో కొట్టినారంట వీపు మీద. కొరడాలతో ఎట్లా కొట్టినారో తెలుసా? సులకాలు ఉంటది కదా చూడండి, ఇట్లా సులకాలకి ఈ కొసలో ఏముంటారంట, ఇక్కడ ఒక కొండి ఉంటారంట, ఇట్లా కొంకి ఉంటారంట, తెలుసా మీకు? కొంకి. ఈ కొంకి ఏం చేస్తుంది, ఇట్లా లోపలికి కుచ్చుకొని పోతుంది. ఇట్లా వీపు ఏమవుతుంది, లోపలికి కుచ్చుకొని పోతుంది. గుంజేసరికి ఏమవుతుంది, కండలు వేసేస్తుందంట. నొప్పిండదా?
చూడండి, దేవుడు శరీరంలో రక్తం అంతా కార్చినాడు మన కొరకు. కార్చి చనిపోయి 3వ దినము లేచినాడు. అప్పుడు ఆ రక్తం తీసుకొని పోయి యేసు ప్రభు పైన పరలోకంలో, అయ్యా ఇదిగో నేను రక్తం కార్చిన నా బిడ్డల కోసము ఈ రక్తం ఇచ్చి నా బిడ్డను కొనుక్కుంటా నేను. సరేలే, చూడండి ఇంకా ఏమోలే జరిగింది. ఆ రక్తం అంతా యెహోవా దేవునికి ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. ఇప్పుడు మనము యేసయ్యా నా పాపాలు క్షమించండి. సైతాన్ చూడండి ఎంత పని చేసిందంటే, మీరు ఇది మెయిన్ లెసన్ వినకుండా అక్కడికి పోయి అది ఏమో అక్కడ కింద తోసేసింది. అందుకే మీ మైండ్ అల్లా అక్కడికి తిప్పేసింది. చూడండి ఎంత పని చేసిందో కదా. ఇక్కడ పెట్టుకోండి, నా దగ్గర మైండ్ అయిపోయింది ఇచ్చిన. ఇక్కడ చూడండి, ఏదో ఉలిగింది అంతేలే, సరేనా? సరే, ఏమైందంటే చూడండి, వినారా పిల్లలు, ఆ రక్తంతో దేవుడు మనల్ని కొన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలి? యేసయ్యా నేను పాపిని, యేసయ్యా నా పాపాలు క్షమించండి, మీ రక్తంలో కడుగున ఆయన అంటే చాలు. 2 మాటలు చెప్తే చాలు, మనల్ని యేసు ప్రభు ఆ రక్తంలో మన పాపాలన్నీ కడిగి మనల్ని ఆయన బిడ్డలుగా చేస్తాడు. వెంటనే ఒక జీవగ్రంథం ఉందంట పరలోకంలో. ఇట్లాంటి గ్రంథం, జీవగ్రంథము ఒకటి బుక్ ఉంటుంది, పెద్ద బుక్. ఆ బుక్ లో వెంటనే మన పేరు రాస్తాడు. ఎవరైతే ప్రకటన గ్రంథంలో ఉంది కదా, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఆ పేరు ఎవరి పేరైతే ఆ బుక్ లో లేకుంటే వాళ్ళు ఎక్కడుంటారు తెలుసా? నరకంలో ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? మన పేరు ఎక్కడ రాపించుకోవాలా? జీవ గ్రంథంలో రాపించుకోవాలి. రాపించుకోవాలంటే ఏం చేయాలా? డబ్బులు కట్టాలా? బంగారు ఇవ్వాలా? వెండి ఇవ్వాలా? బట్టలు ఇవ్వాలా? చాక్లెట్లు ఇవ్వాలా? ఏం అడగడండి యేసు ప్రభు. చిన్న పిల్లలు కదా, పెద్దలను అడగడు, పిల్లల్ని ఎవరిని ఏం అడగడు. ఒక రూపాయి కూడా ఏమొద్దు దేవుడు. ఒక టెంకాయ కూడా, ఒక ఊది పత్తి ఏం అడగడు దేవుడు. ఏమడుగుతాడు? మన చిన్న హృదయం ఉంది కదా ఇక్కడ, ఆ చిన్న హృదయం ఎవరికి ఇవ్వాలా? యేసయ్యకి ఇవ్వాలి. అంటే కోసిద్దామా? కాదు, ఒక చిన్న మాటలు హృదయంతో చెప్పాలి. యేసయ్యా నేను పాపి, నన్ను క్షమించండి, మీ రక్తంలో నన్ను కడిగి యేసయ్యా, నా పేరు నీ జీవ గ్రంథంలో రాయి యేసయ్యా అంటే చాలు. ఆ 2 మాటలే చాలు దేవుడికి. అప్పుడు వెంటనే నా బిడ్డ నన్ను అడిగింది. ఇప్పుడు నా బిడ్డ అయింది. వాడు పొడవ పోయిండే డబ్బులు కట్టింటే అప్పుడు ఏడ్చినాడు కదా, అట్లా దేవుడు ఏడుస్తాడంట. నా బిడ్డ అయింది మళ్ళా అని చెప్పేసి నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. ఒకసారి రాసినాడంటే దేవుడు తుడుకోడు. మంచి దేవుడు మన దేవుడు. అదే స్కూల్ అయితే గినా ఒక 3 నెలలు ఫీజు కట్టకుంటే చెడిపేస్తారు. పోరా నీ పేరు కొట్టేసిన స్కూల్కి అంటారు కదా, అంటారా లేదా హెడ్ మాస్టర్? నువ్వు 3 నెలలు కట్టాలి రా, 4 నెలలు కట్టాలి, నువ్వు రావాకరా స్కూల్కి, నీ పేరు కొట్టేసిన, నేను ఎప్పుడో కొట్టేసిన, మిమ్మల్ని పిలుస్తారాపో, మీ నాయన పిలుస్తారాపో అంటాడు. ఒకవేళ మీ అమ్మ మీ నాయన నా దగ్గర డబ్బులు లేవు నాయన అంటే ఏం చేస్తాడు? స్కూల్కి రానియడు. హెడ్ మాస్టర్ ఏం చేస్తాడు? లోపలికి. అయితే ఆ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, మనం ఒక్కసారి రాపించుకుంటే ఇంకా తుడిపోయాడు. ఒకవేళ తప్పులు చేసినా కూడా క్షమిస్తాడు, కానీ పేరు మాత్రం తుడిపోయాడు. అయితే మళ్ళీ రాపించుకుందామా ఆ గ్రంథంలో? మనం ఈరోజు ఎంతమంది రాపించుకుంటారు? చేయొద్దండి. ఎంతమందికి ఇష్టం? ఎవరి పేరు జీవ గ్రంథంలో ఉంటే వాళ్ళనే పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఇప్పుడు అర్థమైందా? దించండి. దేవుడు మీ చేతులు చూస్తున్నాడు, దించండి. కాబట్టి ఇప్పుడు అర్థమైందా? ఆ అబ్బాయి ఫస్ట్ ఒకసారి తయారు చేసుకున్నాడు, దాన్ని పోగొట్టుకున్నాడు. మళ్ళీ 2వసారి డబ్బులు ఇచ్చి కొన్నాడు. అప్పుడు సంతోషంగా దాన్ని ముద్దు పెట్టుకున్నాడు. అట్లనే యేసయ్య మనల్ని కూడా ఒకసారి కొన్నాడు. అయితే సైతానుడు మనల్ని ఏం చేసినాడు? దొంగిలించి మనల్ని తీసుకువెళ్ళాడు. అయితే మళ్ళీ యేసు ప్రభు 2వసారి మన కోసం ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. 2 సార్లు మనల్ని కొన్నాడు. ఒకసారి పుట్టించినాడు, 2వసారి కొన్నాడు. ఇప్పుడు మనము ఆ పేరు చెప్తే మనం అందరం ఎవరి పిల్లలం అవుతామో తెలుసా? యేసయ్య పిల్లలం అవుతాం. యేసయ్య రెండో అక్కడ సమీపంగా ఉంది. అప్పుడు యేసయ్య మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఎవరి పేరు ఉంటే వాళ్ళందరూ ఆ యేసయ్య దగ్గరికి ఎత్తబడతాం. మనకు రెక్కలు వస్తాయి, దేవదూతలాగా ఎగిరిపోతాం పైకి. పేరు రాపించుకోకుంటే ఎవరలే రెక్కలు రావు, ఎవరో ఎక్కడే ఉంటాం. అప్పుడు సైతాన్ వచ్చి నా బిడ్డవరా, నువ్వేం ఎగరవరా, నీకేం రెక్కలు రావు, ఎందుకు నీ పేరు ఆడ జీవగ్రంథంలో లేదు, నాకు కూడా తెలుసు, వాడికి కూడా తెలుసు, అన్ని చూస్తాడు ఎవరి పేరుందా అని. ఎవరి పేరు లేకుంటే వాళ్ళ వీడు నా బిడ్డనే, రాదా మనం నరకాన్ని పోవాలరా అని ఇక్కుకొని పోతాడు. అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలా? యేసయ్య పేరు యేసయ్య దగ్గర ఆ జీవ గ్రంథంలో మన పేరు రాపించుకోవాలి. అంతేకాదు, రాపించుకోవడమే కాదు, ఇంకా పాపాలు ఒప్పుకున్నాక మళ్ళీ చేయకూడదు. పాపాలు చేస్తే మనం మళ్ళీ నరకానికి పోతాం. వాడు వచ్చి తీసుకుపోతాడే, వీడి పేరు ఉంది కానీ వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. యేసయ్య వీడు నా బిడ్డ అంటే ఎప్పుడు ఆడినాడంటే చూడు, 1 రోజు ఆడినాడు చూడని సినిమా వేసి చూపిస్తాడు. టీవీలలో చూస్తాడు కదా, అట్లా చూపిస్తాడు. 1 రోజు ఆడినాడు చూడు, ఆ రోజు ఆడినాడు చూడు, ఆ రోజు కొట్టినాడు చూడు, అలా తిట్టినాడు చూడు, బూతులు తిన్నాడు చూడు. కాబట్టి మనం ఏం చేయాలంటే అబద్ధాలు
ఆడకూడదు. అమ్మ దగ్గర నాన్న దగ్గర డబ్బులు తీసుకొని ఏమమ్మా నాకు తెలియదు, నాకేం తెలుసు వాళ్ళు యాక్షన్ చేస్తాం కదా, ఏమో అన్న తీసుకున్నాడేమో నాకేం తెలుసు, అది అబద్ధం కదా. స్కూల్లో కూడా పెన్సిల్ గిన్సిల్ ఎవరిదన్నా పడితే తీసుకొని ఏమోరా నేను తీసుకోలేదు నాకు తెలియదు, అదే అబద్ధాలు, అవన్నీ అబద్ధాలు. చదువుకునే వారికి చదువుకున్నా, అది కూడా అబద్ధాలు, అన్ని అబద్ధాలు. అబద్ధాలు ఆడితే మనము బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రకటన గ్రంథంలో అబద్ధికులు అగ్నిగుండంలో పడతారు. తర్వాత బూతులు తిట్టకూడదు, మనం చెడ్డ మాటలు మాట్లాడితే కూడా నరకానికి పోతాం. తర్వాత అమ్మ నాన్న చెప్పిన మాట వినకుంటే కూడా నరకానికి పోతాం. నాన్న కొంచెం నీరా, అరే అంగడి వేరా పనకొచ్చావంటే ఏ పోమా నేను పోనంటే కూడా నరకానికి. ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి అమ్మ నాన్న చెప్పిన మాట వినుకుంటే కూడా పాపమే. బాగా విను. అందుకే అమ్మ నాన్న మాట వినుకుంటే నరకానికి. ఇష్టమా నరకానికి పోవడము? నరకంలో ఏముంటది? బాగా ఇట్లా ఉండదు ఇల్లులాగా. విను, నరకంలో ఏముంటది తెలుసా? అగ్ని, మొత్తం అగ్ని నిండిపోయింటది, ఒక బావి లాగా ఉంటది, దాని నిండా అగ్ని ఉంటది. దాంట్లో మనం వేస్తే మునిగిపోతాం, అగ్నిలో మునిగిపోతాం. చూడండి ఎంత బాగుంటది. ఒకసారి వాత పెట్టుకొని చూడండి ఎట్లుంటదో. ఒక చిన్న స్పూన్ తీసుకొని దాన్ని స్పూన్ అట్లా స్టవ్ దగ్గర కాల్చి అట్లా పెట్టుకోండి, చల్లగా ఉంటదా. మళ్ళీ ఆయనతోనే అట్లా నొప్పితే ఇంకా మనకంతా అగ్గినే ఉంటే ఎట్లుంటది? అగ్ని వేస్తే ఎట్లుంటది? ఇంకా మొత్తం కాలుతుంటాం. అప్పుడు ఏడిసి అమ్మ నాన్న అంటే అమ్మ రాదు, అమ్మేమో పరలోకంలో ఉంటుంది, నాన్న పరలోకంలో ఉంటుంది, మనమేమో నరకంలో. దేవా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య అంటే ఆ రోజు నేను మీ ఆంటీని, మీ శిరోమణి ఆంటీని పంపించిన కదా మీ ఊరికి, అప్పుడు ఎందుకు ఒప్పుకోలేదు? నువ్వు ఎందుకు మారలేదు? ఆంటీ చెప్పినా నువ్వు మారలే, అందుకే నువ్వు నరకంలో ఉండు అంటాడు దేవుడు కూడా. అర్థమైందా? కాబట్టి అన్ని మానేద్దామా? అబద్ధం ఆడకముందే మనకు భయం రావడము, నేను నరకంలో పడుతున్నాయనో అని అబద్ధాలు ఆడకూడదు. ఒకవేళ అమ్మకు నిజం చెప్తే అమ్మ కూడా సంతోషపడతారు, నా బిడ్డ చూడు అబద్ధాలే ఆడు, ఎంత మంచోడమ్మా, నా బిడ్డ మంచి కొండమ్మా అని ముద్దు ఎదుగుంటారు కదా. నిజం చెప్తే అమ్మ నేనే తీసుకునేలేమ్మా, సారీ అమ్మ అంటే అమ్మ కరిగిపోతుందా లేదా? అమ్మనే కరిగిపోతే మరి దేవుడు కరిగిపోడా? మనం ఉన్నది ఉప్పు తగినా ఏమన్నారు అమ్మ నాన్న కూడా, అమ్మ సరే అమ్మ తప్పైందమ్మా, నేనే తీసుకున్నాలేమ్మా డబ్బులు, సారీ అని చెప్పాలన్నమాట. అప్పుడు అమ్మ కూడా ఏం కొట్టాలన్నమాట. కాబట్టి అబద్ధాలు ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, వేరే పిల్లలను కొట్టకూడదు, గించకూడదు. అమ్మ నాన్న చెప్పిన మాట వినాలా, స్కూల్లో టీచర్స్ చెప్పిన మాట వినాలా. ఎవరైనా పెద్దలు ఉంటారు కదా మీ ఇంట్లో, జేజీ అబ్బా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్పిన మాట వినాలా. ముసలు చెప్తే విన్నారు కొంతమంది కదా, పోయే ముసలుడా, పోయే ముసలోడా ఉంటాం కదా. అమ్మ నాన్నకైతే వింటాం, కొంతమంది అట్లా అమ్మ నాన్నకైతే వింటారు. అమ్మ జేజీ తాత అబ్బా ఉంటారు కదా, వాళ్ళకైతే వినాలా వాళ్ళకు కూడా కదా. అప్పుడు దేవుని బిడ్డలు అయితేనే వింటారు, సైతాన్ బిడ్డలు అయితే వినాలి. అప్పుడు సైతాన్ బిడ్డలు అయితే ఎక్కడ పోతారు? నరకానికి పోతాం. పిల్లలు జాగ్రత్తగా ఉండాలి, దేవుని అక్కడ సమీపంగా ఉంది, చాలా దగ్గర ఉన్నాడు యేసయ్య. కాబట్టి మనం అందరం జీవగ్రంథంలో పేరు రాయించుకోవాలి. పేరు రాయకుంటే మనం నరకానికి. మళ్ళీ రాపించుకుందామా? ఈ రోజు ఖచ్చితంగా రాపించుకుందామా? ఒక చిన్న మాటలు చెప్పమని. ఏ మాటలు అవి? యేసయ్యా హృదయంలో చెప్పాలి. ఏమని చెప్తారంటే, యేసయ్యా నేను నన్ను క్షమించండి, మీ రక్తంలో నన్ను కడుగు యేసయ్యా, నా హృదయంలోకి రా యేసయ్యా, నా చిన్న హృదయంలోకి రా యేసయ్యా. యేసు ప్రభు హృదయంలోకి వచ్చినాడంటే ఇక మనం అబద్ధాలు ఆడము, యేసయ్య ఆడనీయుడు. దొంగతనం చేయము, బూతులు రావు, ఏం రావు యేసయ్య మన హృదయంలో ఉంటే. అదే సైతాన్ గారు ఉంటే అన్ని బూతులే. ఇంకా వాడు సైతాన్ గారు వీడు ఉన్నాడు అనుకో, ఇంకా అన్ని అబద్ధాలే, అన్ని బూతులే, అందరినీ కొట్టడమే, అందరినీ తిట్టడమే, అన్ని చెడ్డ పనులే వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని పెట్టుకోవాలా మనము? యేసయ్యనా సైతానునా? యేసయ్యని పెట్టుకుంటే మనం మంచి వాళ్ళం అవుతాము, సైతాన్ని పెట్టుకుంటే చెడ్డ వాళ్ళం అవుతాము. చెడ్డ వాళ్ళు ఎక్కడ పోతారు? నరకానికి పోతారు. మంచి వాళ్ళు ఎక్కడ పోతారు? పరలోకానికి. కాబట్టి మరి యేసయ్యని ఇక్కడ పెట్టుకుందామా? అడుగుదామా? యేసయ్య ఈ రోజు నా హృదయంలోకి రా యేసయ్య, నన్ను క్షమించేసయ్యా, నా పేరు నీ జీవ గ్రంథంలో రా యేసయ్య. కష్టం ఉంది ఈ మాటలు చెప్పడానికి, చిన్నగా సులువుగా ఉంది కదా. చెప్దామా మరి ఈ మాటలు? మీరు హృదయంలో గట్టిగా చెప్పుకోవాలా, మీరే చెప్పుకోవాలా. నేను పలికిస్తాను కానీ మీరే చెప్తేనే ఇంకా ఇష్టం దేవుడు. నేను పలికిస్తే ఏముంటది కదా. చెప్తారా మరి? వస్తారా చెప్పడానికి? యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించండి, మీ రక్తంలో నన్ను కడగండి, నా చిన్న హృదయంలోకి మీరు రండి యేసయ్య, నా పేరు నీ జీవ గ్రంథంలో రాయండి యేసయ్య. అంతే, 4 మాటలే. చేద్దామా? 1 2 2 అయిపోయింది, ఇంకా లేలే.
చెప్పిన 2 అంటే మోకాలు, 2 అంటే చేతులు, 1 అంటే మోకాలు, 2 అంటే చేతులు జోడించాలా, ఇంకా 3 అనాలి. 3 అంటే కళ్ళు మూయాలా. 3 అంటేనే అన్ని కళ్ళు క్లోజ్ అయింది, అలా నా కళ్ళు కనపడుతున్నాయి. 3 వెరీ గుడ్. నేను చెప్పిన మాటలు పలకండి. మీరు నాకంటే నేను చెప్తాను, నా ఎంబడి పలుకుతా ఉండండి. యేసయ్యా నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి యేసయ్యా, మీ రక్తంలో నన్ను కడగండి యేసయ్యా, నా చిన్న హృదయంలోకి రండి యేసయ్యా, నా పేరు ఈ రోజే మీ జీవ గ్రంథంలో రాయండి యేసయ్యా, నా చిన్న ప్రార్థన ఆలకించుమని యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సరే మీరు కూడా అడగండి అన్నా కదా, మరి నేను చెప్పినట్టే పలికినా, మీరు కూడా అడగండి ఒకసారి. 1 2 3 అడగండి, చేయండి, ప్రార్థన చేయండి, అడగండి, దేవుని అడగండి. ఇప్పుడు చెప్పినదే అడగండి. ఒక్కొక్కరు మనసులో చెప్పండి. నేను పాపం చేసే, నా పాపాలు క్షమించేసే, కడిగేసే, నా హృదయంలోకి రాయేసయ్యా, నా పేరు జీవితంలోకి ఈ రోజే ఇప్పుడే రాయేసయ్యా, ఏసయ్యా నా ప్రార్థన ఆలకించేసయ్యా, ఏసునామం అడుగుతున్నా ఏసయ్యా, ఆమేన్. చిన్న ప్రార్థన చేయండి. మీ చిన్న బిడ్డల ప్రార్థన దేవుడు వింటాడు. మీ అమ్మ మీ నాన్న కూడా దేవుడు రక్షిస్తాడు. మీ ఇంటికి ఆశీర్వాదం ఇస్తాడు, మీకు తెలివి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. మిమ్మల్ని పెద్ద అయిన తర్వాత మంచిగా ఆఫీసర్లుగా మంచి మంచి ఉద్యోగాలు ఇస్తాడు. దేవుడు ఎంతగానో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మంచి ఇల్లు, కార్లు, మంచి ఈ లోకంలో ఆశీర్వాదం ఉంటుంది మనకు, పరలోకంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. చిన్న ప్రార్థన చిన్న బిడ్డ చేస్తూ ఈరోజు ఇస్తున్నారు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, రక్షబడి ఉన్నాడు. అందరి ప్రార్థన వింటాడు. మంచి సహాయం చేస్తాడు. నేను కూడా వచ్చిన ప్రార్థన చేస్తాను. ప్రేమ గల యేసయ్యా పరిశుద్ధుడా, ఎంతగానో ఉన్నారు ఆశీర్వదించే దేవుడు, వాళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు కూడా మీ కాలం జరిగించండి, మీ రక్షణ కాలం జరిగించండి. మీరు ఆకడ కుటుంబం మనందరినీ సిద్ధపరిచినాయి. ప్రతి కుటుంబాన్ని ఊళ్ళో కుటుంబాన్ని ఇంకా చాలా మంది పిల్లలు రాలేదు, నేను రాని పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఒక లిస్ట్ పేర్లన్నీ ఉన్నాయి నా దగ్గర, వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. పిల్లలందరినీ తీసుకొని ప్రార్థన చేస్తున్నాం. మరి ఈ సండే క్లాస్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన అబ్బాయి జ్ఞాపకం చేసుకుంటారు. కుటుంబాలు పిల్లలు జీవించండి, కుమారుడు రక్షణ జ్ఞాపకం చేసుకుని కోరుకోవడానికి కుమారులను జీవించండి. తోడు ఉంచండి. అక్కడ ఆలస్యమైతే కలుసుకోవడానికి మీరే సహాయం చేయండి. ఇలాగ మార్గం దేవాయిద్దరు పెద్దైన తొలగిపోకుండా రానున్న దినాలను మంచి సేవకులు, ఉపదేశకులు, స్వార్థికులుగా, మిషనరీలుగా, వాయిద్యలు వాయించే వారి పాటలు పాడేవారిగా, వాడి బిడ్డలుగా నియమించిన ఆశీర్వదించమని మరి నక్షత్రంలో వారి ప్రకాశంలో నక్షత్రంలో జ్యోతుల వల్ల మా ప్రభుత్వం మా రక్షకుడు ఘనమైన శక్తి గల గురించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి పిల్లలకి ఇచ్చిన చాలా ద్వారా